ఈ శుభ శుక్రవారం రోజున నన్ను ఇక్కడ నిలవబెట్టినటువంటి దేవాతి దేవునికి ముందుగా వందనాలు తెలియచేస్తున్నాను. నాకు ప్రేరణ ఇచ్చి మూడో మాట చెప్పుటకు ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా. మీరు కొద్దిగా నీరసంగా ఉంటే నాకు భయం వస్తుంది ఇక్కడ, ఎందుకంటే నేను మొదటిసారిగా ఈ యొక్క పోడియం దగ్గరికి వచ్చున్నాను. ఆ దేవుని పలికేటువంటి మాటలు మీకు కొన్ని పంచుకుంటాను. మీరు సంతోషంగా ఉన్నట్లయితే నేను కూడా భయం లేకుండా మీకు తెలియపరుస్తాను నేను చెప్పినటువంటి విషయాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని గురించి మొదటిగా తెలుసుకుందాం. అంటే పాస్టర్ గారు చాలా క్షుణ్ణంగా, చాలా స్పీడ్గా మనందరికీ తెలియపరిచాడు. దాన్ని లేటుగా వచ్చిన వాళ్ళకి నా ద్వారా కొన్ని మాటల ద్వారా మీకు తెలియపరుస్తానండి. క్రీస్తు శకం 29వ సంవత్సరం నిస్సాను నెల కల్వగిరిపై సిలువ బలియాగమే, కల్వరిగిలిపై జరిగినటువంటి సిలువ బలియాగమే ఈ శుభ శుక్రవారం. మన దేవుడైనటువంటి దైవ కుమారుడైనటువంటి లోకరక్షకుడు పాపులమైన మన కొరకు సిలువ బలియాగంలో రక్తం చిందించి మరణించినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. అంటే ఈరోజు దైవ కుమారుడు మరణించిన రోజును శుభదినం ఎందుకు జరుపుకుంటున్నాము అనేటువంటి ప్రశ్న మనందరిలో రావచ్చు, వస్తుంది కూడా, ప్రశ్నిస్తారు కూడా. ఏ దేవుడు కూడా మన మానవుల కొరకు రక్తం చిందించడానికి ముందుకు రాలేదు. కానీ క్రీస్తు మన కోసం పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి అవతార పురుషునిగా స్వతహాగా ప్రతి మానవునికి వారి నశించిపోతున్నటువంటి తత్వం నుండి వారిని విడుదల కలుగు చేయట కొరకే రక్తం చిందించాడు. కాబట్టి ఈ దినాన్ని శుభ శుక్రవారంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. తెలిసిందా సంగమా? అంటే మీ అందరికి తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం గురించి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు బలియాగంలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో మనము మొదటిగా 2 మాటలు ధ్యానించుకున్నాం. మొదటి మాట డెన్నీ గారు, రెండో మాట శ్రీసుధా గారు మనకు వివరించారు చాలా చక్కగా. వారిని దేవుడు దీవించుగాక. ఆమేన్. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఈ వాక్యంలో చూడండి, ఎంతో వేదనలో ఉన్నాడు, ఎంతో బాధలో ఉన్నాడు, అయినా కూడా మనందరినీ ఏమంటున్నాడంట? క్షమించమని చెప్తున్నాడంట. క్షమాగుణాన్ని తెలియచేస్తుంది మొదటి వాక్యం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువపై ఒక పాపి రక్షణ కొరకు దేవుడు దొంగతో పలికేటువంటి మాట మనమైతే పలుకుతామండి, పోరా దొంగ అంటాం. ఏమంటామండి? పోరా దొంగ అంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడండి? నాతో కూడా పరదేశంలో ఉందువుగాక అన్నాడు. ఆయనకి పర్మిషన్ ఇచ్చేసాడు, అనుమతి ఇచ్చేసాడు. అలాంటి అనుమతి మనం పొందాలి. అంటే దొంగలుగా కాదండి, దేవుని బిడ్డల్లాగా. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి 3వ మాటని మనం ధ్యానించుకుందాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో శిష్యును చూపి, ఇదిగో నీ తల్లి. యోహాను 19వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకున్నట్లయితే ఈ వాక్యం చక్కగా చెప్పబడి ఉంది. కాబట్టి వాక్యాన్ని అందరూ చదువుదామండి. అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో శిష్యును చూపి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు భయంకరమైనటువంటి శ్రమలో, భయంకరమైనటువంటి వేదనలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఇది బాధ్యతతో కూడినటువంటి మాట. ఎవరు బాధ్యత అండి? తల్లి బాధ్యత.
తన తల్లితో, తన శిష్యునితో చెప్పిన మాట, ఈ సమయంలో తన శిష్యుల్లో యోహాను ఒక్కడే సిలువ దగ్గర మిగిలినటువంటి శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, నమ్మకమైనటువంటి శిష్యుడు. ఎవరండి? యోహాన్. నాకు ప్రశ్నలు అడిగేటువంటి ఒక విధానం ఉందండి, నేను అడుగుతూ ఉంటాను, మీరు ఏమనుకోకుండా సమాధానాలు చెప్పండి. కాబట్టి ఇక్కడ అంటే చూడండి, అలాంటి కఠినమైనటువంటి కష్టతరమైనటువంటి ఎన్నో ఆయుధాలను ఉపయోగించి తన శరీరాన్ని చితికిపోయే విధంగా చేస్తున్నారు. అయినా కూడా సిలువ వేయబడేటువంటి ఆ యొక్క క్రీస్తు నోటి నుండి ఏం చెప్తున్నాడు? తల్లి బాధ్యతను మర్చిపోకుండా ఆ తల్లిని ఏం చేస్తాం మనమైతే? మనం పట్టించుకోం. ఆ తల్లి బాధ్యతను మర్చిపోకుండా మరొకరికి అప్పచెప్తూ ఉన్నాడు. ఎవరు? తన శిష్యుల్లో యోహాను. ఈ వాక్యం నాకు ఎందుకు ఇచ్చాడో పాస్టర్ గారు తెలియదు, కానీ నిజంగా సార్ ఈ వాక్యం చదివిన తర్వాత తల్లి అంటే ఏంటో అనేది నాకు తెలుసండి. కానీ తల్లిని చనిపోయిన తర్వాత వేరొకరి దగ్గర రక్షణగా పెట్టవచ్చా, ఇవ్వచ్చా అనేటువంటి విషయాన్ని ఈ 3వ మాట చదివిన తర్వాత మాత్రమే నేను తెలుసుకున్నానండి. అది కూడా రాత్రి 11 గంటలకి నేను దీన్ని రాసుకున్నానండి. అంటే ఆ తల్లి బాధ్యతని చాలామంది మర్చిపోతాను, మీరే కదండి, నేను కూడా. ఎందుకంటే వివాహమైంది, తల్లి పని అయిపోయింది, భార్య వచ్చింది, ఏమన్నా అన్నిటికీ భార్య అనుకుంటాం. కానీ 9 మాసాలు మోసి కని పెంచేటువంటి ఆ యొక్క తల్లిని మనం గుర్తించుకోకుండా మర్చిపోతున్నాయేమో. ఆ సిలువలో ఏం పలికాడండి? మీరు మర్చిపోతున్నారేమో, గుర్తుంచుకోండి. మీరు మర్చిపోతున్నారేమో, మీ తల్లిని గుర్తుంచుకోండి అని తెలియచేశానండి. నేను గుర్తుంచుకున్నాను. నేను చనిపోయిన తర్వాత నా తల్లి యొక్క బాధ్యతని ఎవరికొకరికి అప్పచెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను గ్రహించానండి ఈ యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లి పట్ల శ్రద్ధ కలిగి ఉండి, బాధ్యత కలిగి ఉండండి అని మరొకసారి గుర్తు చేస్తున్నానండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే మనకు దేవుడిచ్చేటువంటి ఈ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, దీర్ఘ ఆయుష్ కలిగి ఉండాలంటే, జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయమని చెప్తున్నానండి? ఇక్కడ డబ్బు సంపాదించి పెట్టలేదు, ఇక్కడ విలాసం చేయొద్దని చెప్పట్లేదు. ఇక్కడ మీ తల్లిని మీ తండ్రిని ఏం చేయమని చెప్తున్నాడు? సన్మానింపండి, వారిని గౌరవించండి, వారిని అవమానించొద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడండి. ఎంత చక్కటి మాట చూడండి అది. అదేవిధంగా తల్లి యొక్క సంరక్షణ బాధ్యతను తన శిష్యుని ద్వారా చూపించాడు. ఏం చేశాడంటండి? ఆ యొక్క బాధ్యతను, ఇక నా తల్లి బాధ్యత నీదే అని ఎవరికి ఇచ్చాడంటండి? శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. అదేవిధంగా మనం అప్పగిస్తామా? ఇప్పుడు అప్పగించలేమా? వదిలేస్తామా? అప్పగించాలి ప్రతి ఒక్కరు. అంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా, పెద్ద ఆయన కదా, వాళ్ళు మనకంటే ముందు చనిపోతారేమని మనం రాసి పెట్టుకున్నారేమో. విధిరాత మనం చెప్పలేమండి. ఎవరు ముందు చనిపోతారో మనం చెప్పలేం. కాబట్టి ముందుగానే నిర్ణయం తీసుకోండి, తల్లిని ఎలా చూసుకోవాలో అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగండి. ఒక్క నిమిషం. కాబట్టి అదేవిధంగా యేసుక్రీస్తు అయితే తన తల్లి యొక్క సంరక్షణ బాధ్యతను తన శిష్యుని ద్వారా చూపించాడు మనందరికీ. తండ్రి పని మీద ఎటువంటి శ్రద్ధ చూపాడో, తండ్రి పని మీద ఎలాంటి శ్రద్ధాశక్తులు చూపాడో, తల్లి మీద కూడా అటువంటి శ్రద్ధ చూపాడు మన యేసుక్రీస్తు.
మన యేసుక్రీస్తు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క వడ్రంగం పనిలో సహకరించాడు. మనం సహకరిస్తున్నామండి. అంటే 30 సంవత్సరాలు అంటే ఆయన 3వ సంవత్సరం నుంచి ఆయన తల్లిదండ్రులకు సేవ చేయడం ప్రారంభించాడు. 3వ సంవత్సరం నుండి మనం ఏం చేస్తున్నామండి? 3వ సంవత్సరం రాగానే తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ స్కూల్లో వేస్తాం, గవర్నమెంట్ స్కూల్లో వేస్తాం. గవర్నమెంట్ స్కూల్లో చేరలేదని చెప్పి 5 సంవత్సరాలు చేర్చమని చెప్పి ఆ ప్రైవేట్ స్కూల్లో వేసేస్తూ ఉన్నాం. పిల్లల్ని దూరం పెట్టేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తన 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాలు ఆ యొక్క తల్లిదండ్రుల సేవలోనే ఉన్నాడంట. చూడండి నాన్న, చూడండి. కాబట్టి మనమందరం కూడా ఆ తల్లిదండ్రులకు సేవ చేసే విధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పోషించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వీలైతే బయట తరిమేస్తూ ఉన్నాం. మాట్లాడితే బయట వెళ్ళిపో, ఉంటే ఉండు, తింటే తిను, లేకుంటే వెళ్ళిపో, నువ్వేమైనా అయిపో అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒక 2 సంవత్సరాల క్రితం మనము నెల్లూరులో చూసుకున్నట్లయితే వారికి ఇబ్బందిగా ఉండదనేటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ అవ్వను తీసుకెళ్ళి, ఆ స్త్రీని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో వదిలేటువంటి సంఘటన మనం తెలుసుకో ఉన్నాం. మీరు చదివారో లేదో తెలియదు, కానీ నేను టీవీలో స్క్రోలింగ్లో చూశానండి. రియల్గా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో సమాజం ఆ విధంగా అయిపోయింది. ప్రేమలు తగ్గిపోయి ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు మనం పోషించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారికి సరైన సహాయం చేయక ఆ తల్లిదండ్రికి ఏదైతే అవసరం ఉందో, అనారోగ్యంగా ఉంటే వారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వారైతే వారికి 2,500 రూపాయల జీతం ఇచ్చి వారిని పోషిస్తూ ఉంది. హల్లెలూయా. మనమైతే మన జేబులో నుంచి 1000 రూపాయలు కూడా ఆ తల్లికి తండ్రికి ఇచ్చేదానికి ఇబ్బంది పడుతున్నామయ్యా. ఈ రోజుల్లో వారిని ఆదుకునేటువంటి ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలి. ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పో అంటారు, ఏదో ఒక ఇంజక్షన్. గవర్నమెంట్కి పోతే ఏంటి, ఒక ఇంజక్షన్ వేస్తారు. చూపించేటువంటి పరిస్థితిలో మనం ఈ రోజుల్లో ఉన్నాం. కాబట్టి వారు తమ తల్లిదండ్రి అని చెప్పుకున్నట్టు కూడా ఇష్టం లేని వారు ఉన్నారు. ఈ సమాజంలో ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి అని చెప్పుకునేదానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇది నేను స్వతహాగా చూశాను. నేను డిగ్రీ తిరుపతిలో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్సే, మా పక్క రూమ్మేట్స్కి వాళ్ళ పేరెంట్స్ వస్తే కనీసం వీళ్ళు మా నాన్న అని చెప్పుకునే పరిస్థితిలో చూస్తే ఏంటంటే వాళ్ళు రైతులైన వాళ్ళు ఎట్లా ఉంటారో మనకు తెలుసండి. వారు ఎప్పుడూ కష్టపడుతున్నారు. కాబట్టి మనం ఈ వస్త్రాలు ధరించాలి, ఇలా ఉండాలి, ఇలాంటి ఆభరణాలు వేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఆ రైతులకు ఉండదండి. వారిని చూసి దూరంగా తీసుకెళ్ళి మాట్లాడేటువంటి స్టూడెంట్స్ని నేను చూశానండి. అందుకనే వారు మన తల్లి తండ్రిని చెప్పుకునేదానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు పెరుగుతూ ఉన్నారండి. జాగ్రత్త పడండి, శ్రద్ధ తీసుకోండి. మీ ప్రేమలు వారికి పంచండి, వారి ప్రేమను మీరు పుచ్చుకోండి. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రుల బాధ్యతలు వదిలిపెట్టకూడదని శిలువ బలియాగంలో కూడా క్రీస్తు హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల బాధ్యతలు వదిలిపెట్టకూడదని శిలువ బలియాగంలో కూడా క్రీస్తు హెచ్చరిస్తూ ఉన్నాడంట. గుర్తు చేస్తున్నాడు మన బాధ్యతగా. నిన్న మా స్కూల్లో తల్లిదండ్రుల సమావేశం జరిగిందండి. 10వ తరగతి వాళ్ళకి. అనుకోకుండా నేను అక్కడ ఉన్నాను. చాలామంది వచ్చున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక తల్లి, ఆ అబ్బాయి నెల మొత్తం మీద 7 రోజులు ఆబ్సెంట్ అయి ఉన్నాడు. ఒక తల్లి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంది. అక్కడ కరస్పాండెంట్తో మాట్లాడుతూ ఉంది. ఏమ్మా మీ పిల్లవాడు స్కూల్కి రావట్లేదు, అన్ని ఫెయిల్ మార్క్స్ ఉన్నాయి, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. తల్లి ఏం చెప్పుకుంటుంది ఇంకా? అయ్యా నేనేం చెప్పేదయ్యా, ఒక ఫోన్ తీయించాము, ఆ ఫోన్తోనే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. తల్లిని మర్చిపోతున్నాడు, తమ్ముడిని మర్చిపోతున్నాడు, అన్నను మర్చిపోతున్నాడు అని చెప్తున్నాడు. తినడము అన్నమే మర్చిపోతున్నాడు అని చెప్పింది ఆ తల్లి. ఇంకా ఏం చేశాడు చూడండి.
ఆ తర్వాత ఫోన్ ఎందుకు ఇచ్చావు, ఫోన్ తీసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తే ఫోన్ తీసి పెట్టేసుకున్నామండి. ఒకరోజు ఆ పిల్లవాడు లేచి ఇలా ఇలా అలా జుట్టు పీక్కుంటూ వచ్చి నాకు ఫోన్ ఇస్తారా, ఏదో ఈ కత్తితో కోయేసుకోమంటారా అని చెప్పి ఇట్లా పట్టుకున్నాడండి ఆ బిడ్డ కత్తిది అని ఆ సమయంలో చెప్పింది. పిల్లవాడు పక్కనే ఉన్నాడు, ఉపాధ్యాయులు పక్కనే ఉన్నారు, వచ్చినటువంటి తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. బెదిరిస్తూ ఉన్నాడంట తల్లిని. ఏం చేస్తున్నాడంటండి, ఇస్తావా కోసుకోమంటావా? ఆ తల్లి ఇస్తుందా, కోసుకోమంటుందండి? తన పేగు బృందాన్ని తెంచుకుంటుందా, కోసుకోమంటుందా? ఫోన్ ఇచ్చేస్తుంది. ఇది చెప్పింది. ఆ ఫోన్ తీసుకొని ఏ టైంలో చూస్తే ఆ టైంలో వాడుతూ ఉన్నాడంట. వాళ్ళ నాన్న చూసి భయం అంతా పొగలంతా బాగుంటున్నాడంట. రాత్రి 10-11 గంటలు చూస్తే పిల్లవాడు ఉండట్లేదంట, ఆ బెడ్ మీద మనిషి ఎవరు కనిపించట్లేదంట, చూస్తే బాత్రూంలో ఉంటున్నాడంట, ఏదంటే ఫోన్ చూసుకుంటా ఉన్నాడంట అక్కడ. ఇది ఎలాంటి అంతమందిలో ఎలాంటి తప్పు అని భావించకుండా తల్లి చెబుతున్నదంటే ఆ పక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయం ద్రవించిపోయింది. ఆమె యొక్క కళ్ళలోంచి నీళ్లు టప జారిపోతూ ఉన్నాయి. అప్పుడు అక్కడున్నటువంటి చెప్తున్నాడు, ఇట్లా పట్టుకున్నప్పుడు నువ్వు కోసేయకూడదు అన్నాడు ఆ ఉపాధ్యాయుడు. నేనే కోసుకుంటా అన్నాడు కదా, నువ్వే కోసేయవచ్చు కదా ముందు అని అన్నాడు ఉపాధ్యాయుడు. అంటే నువ్వు కోస్తావని భయం ఉంటే ఆ పిల్లవాడు ఇంకొకసారి భయపెట్టాడు కదా అని చెప్పాడు. అయ్యా, నా బిడ్డయ్యా వాడు, నా కన్న ప్రేగు, కన్న బంధం, మమకారాన్ని నేను తెంచుకోలేను కదయ్యా నేను. అక్కడున్నటువంటి పిల్లవాడు పరుగున వచ్చి తన తల్లి కాళ్ళ మీద పడ్డాడండి. క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఇంకొకసారి చేయను, మార్కులు ఇంకా తగ్గవు అని ఆ తల్లి ఆ యొక్క ఉపాధ్యాయుల సమక్షంలో మాటిచ్చాడండి. అలాంటి ప్రేమానురాగాలు తల్లి పట్ల మనం చూపాలి. ఫోన్లు ఇస్తున్నారేమో, ఇవ్వద్దండి. ఫోన్లు ఇచ్చినా కూడా మీ సంరక్షణలో ఆ ఫోన్ల దగ్గర వాడే విధంగా ఉండండి. మీరు ఇచ్చేసి మీ పనులు చేసుకుంటా ఉంటే వారు ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఎఫెసీ 6వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకున్నట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి మేలు కలిగినట్లు వారిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు అన్నాడండి. నిర్గమకాండలో మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఎఫెసీ 6వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకున్నట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి మేము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులని విధేయులై ఉంటారో, సన్మానిస్తారో, వారి భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన సంగమా, తల్లి ప్రేమ గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఆల్రెడీ మీరు వినున్నారు. ఇవి నేను మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. నా సమయంలో నేను త్వరగా చెప్పి ముగిస్తాను పాస్టర్ గారు. కాబట్టి ఒక యువకుడు ఒక యువతిని ప్రేమిస్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి, యువతులు చూసుకున్నట్లయితే ఆ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి, ఇప్పుడు ఇంటర్మీడియట్ దగ్గర అవసరం లేదండి, హై స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళని మేము రక్షించలేకపోతూ ఉన్నాం. ఈరోజు పాఠాలు చెప్పడం పక్కన పెట్టినట్లయితే వాళ్ళకి కాపలాగా ఉండాల్సి వస్తుందండి. ఈరోజు మేము ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల్లోకి వచ్చేస్తున్నామండి. అలా పాడైపోయినారు పిల్లలు. మీకోసమే చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పిల్లలు కలిగిన వారందరూ కూడా శ్రద్ధగా వినండి. కాబట్టి ఒక యవ్వనస్తుడు ఒక యువతిని గాఢంగా ప్రేమిస్తున్నాడు చాలా రోజుల నుంచి. తను మాత్రం అతనికి ఎర్ర జెండా చూపుతూనే ఉంది, నో అంటూనే ఉంది. కానీ ఇతను మాత్రం ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూనే. సరే, చివరికి ఆ యువతి చాలా రోజులు తిరుగుతున్నాడు కదా, ఇతను నా కోసమే నేనే అన్నట్టుగా తిరుగుతున్నాడు కదా అని చెప్పి మాట్లాడింది. ఏంటి అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానండి,
చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని అన్నాడు. ఆ యువతి, నన్ను బహుగా ప్రేమిస్తున్నావా అని అడిగింది. అవునండి, నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ తల్లి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా అని ప్రశ్నించిందంట. ఓ ఎస్, నా తల్లి కన్నా కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నా తల్లి వృద్ధాప్యం అయిపోయింది, నన్ను పెంచి పెద్ద చేసేసింది. ఆమె బాధ్యత తీరిపోయింది. ఇంకా నేను ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. నా రెండో జీవితాన్ని నేను ప్రారంభించాలి. నా రెండో జీవితంలో ఇలా సరే, నన్ను నువ్వు బహుగా ప్రేమించినట్లయితే నీవు ఇష్టం లేదని చెప్తున్నావు కదా, మీ అమ్మ హృదయాన్ని అంటే గుండెని నాకు తీసుకొచ్చివు అంది. వెంటనే ఆ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి జరిగిన విషయమంతా కూడా ఆ యొక్క తల్లికి తెలియచేశాడు. ఆ తల్లి, అయ్యా, ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసిన దానికి ఇదేనా నువ్వు నాకు ఇచ్చేటువంటి బహుమానం? నీకు ఈరోజు నీకు కాబోయేటువంటి భార్య ఎక్కువైపోయిందా? నువ్వు ఇష్టపడుతున్నటువంటి అమ్మాయి ఎక్కువైపోయిందా? ఆమె కూడా ఒక స్త్రీనే అని చెప్పింది. అయినా ఒప్పుకోలేదు. అలా ఒప్పుకునేటువంటి తన కొడుక్కి తనే తీసుకోనాయనా అంటూ తన గుండెని చీల్చి, తన ఎముకలను చీల్చి తన గుండెని తన చేతిలో పెట్టింది. ఆ రక్తం కారుతున్నటువంటి ఆ యొక్క హృదయాన్ని చూస్తూ ఆ బిడ్డ ఆనందపడుతూ, ఆహా, ఈరోజు నా యొక్క ప్రేమ విజయవంతమవుతుంది, నేను ప్రేమించినటువంటి యువతి ఈరోజు నన్ను ప్రేమిస్తుంది అంటూ ఆనందపడుతూ పరిగెడుతూ ఉన్నాడు. ఒక చోట కాలు తగిలి పడిపోయాడు. గాయాలయ్యాయి. అయినా కూడా వాటిని లెక్క చేయట్లేదు ఆ బిడ్డ. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ గుండె అంటూ ఉంది, ప్రియమైన బిడ్డ, నీకు దెబ్బ తగిలింది, ప్రియమైన బిడ్డ, నీకు దెబ్బ తగిలింది అని ఆ యొక్క గుండె చెప్తూ ఉంది. అయినా కూడా వినలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యువతిని, తను ప్రేమిస్తున్న యువతికి ఇచ్చాడు. ఆమె ఎంతో ఆనందంతో తీసుకొని, ఆహా, ఏంటిది, నేను అడగంగానే గుండె తెచ్చేశాడే అని ఆనందంతో ఉంది. ఈ యువకుడు, ఆహా, ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి ఆనందం కోసం మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఆనందపడుతున్నటువంటి ఆ యొక్క యువతి, నేను అడగగానే నువ్వు గుండె తెచ్చేసావే, నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లి యొక్క హృదయాన్ని తీసుకొచ్చావే, రేపు నా గుండెను నువ్వు తీయవని వారంటీ ఏంటి రాసివు, నేను ఇప్పుడే ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానంది. ఇన్ని రోజులు శ్రమపడి, వేదనపడి, కష్టాలు పడి ఆమె తినక నీకు తినిపించిన దానికి నీకు తల్లి ఇచ్చినట్టు బహుమానం ఇదా అని ప్రశ్నించింది. ఈమె ప్రేమించడం అయిందంటే ప్రేమించలేదు. అక్కడ చూస్తే అమ్మ లేదు, ఇక్కడ చూస్తే ప్రియురాలు లేదు. వాడు చేసిన తప్పు గుర్తుకు వస్తూ ఉంది. కుమిలిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. చూస్తే అక్కడ తల్లి బతుకుందా? చనిపోయింది. చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలమా? పోయిన ప్రాణాన్ని తిరిగి వస్తుందా? అలాంటి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు యువకులు ఉన్నారు. మారండి, తల్లి ప్రేమను ఎరగండి, తండ్రి యొక్క ఆశీస్సులు పొందండి, మంచి యువకులుగా ఈ సమాజానికి సేవ చేయండి. నెక్స్ట్, సామెతలు 20:20లో చూసుకున్నట్లయితే, తన తండ్రిని అయినను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకట్లో ఆరిపోవును అన్నాడు. ఏంటండి? తన తండ్రి అయినను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకట్లో ఆరిపోవును. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా తండ్రి తల్లి ఏది చెప్పినా కూడా ఆ పని చేయకపోగా వారిని దూషిస్తూ ఉన్నాం, తిడుతూ ఉన్నాం. చాలామంది అది తెలియనితనం అనుకోవచ్చు, అది ఆ తల్లి ఇచ్చినటువంటి చనువు అనుకోవచ్చు. అవి పక్కవారింటే చాలా అవమానంగా ఉంటుంది. బిడ్డలారా, తెలుసుకొని మాట్లాడండి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి, అంతేకాని
నీ తల్లిని తక్కువ చేసుకొని మాట్లాడొద్దు. కాబట్టి ఇక్కడ కారు చీకటిలో అంటే చిమ్మ చీకటిలో అంటే ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులను తిడతారో వారి యొక్క దీపము, వారి యొక్క జీవితము, వారి యొక్క వెలుగుకరమైనటువంటి జీవితము ఆ చిమ్మ చీకటిలో ఆరిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దీపాన్ని ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. కాబట్టి ఇక్కడ చివరిగా చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సంగమా, సహోదరి సహోదరా, చూడండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు బాధ్యత మనం మర్చిపోతున్నామేమో. మర్చిపోకూడదు. వారి క్షేమాన్ని కోరుకోవాలని మనందరికీ బాధ్యతను తెలియచేస్తున్నటువంటి మూడవ మాటగా మనం చెప్పుకునేటువంటిది ఏం చెప్పుకుంటున్నాం? మూడవ మాట అండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కాబట్టి అమ్మ యొక్క విషయాన్ని మనం ఎలా పరిగణిస్తున్నామో నాకే తెలియదు, కానీ జన్మలకి జన్మ అంటూ ఉంటుందో నాకు తెలియదు, కానీ జన్మ అంటూ లేదు. ఈ జన్మలోనే మనము ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యతని సాకారం చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క రుణం మనము మర్చిపోకూడదు. వారు కని పెంచేటువంటి ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ తల్లి రుణం అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే చూడండి, ఆ తల్లి నవమోసాలు మోసి ఒక బిడ్డను కని పెంచి చదివించి తన పస్తు నుండి కూడా తన విద్య కోసం అనేక అప్పులు చేసి అతని పెద్దవాడు చేసి ఒక ఉద్యోగం కోసం ఇతర దేశాలకు పంపించేసింది. అక్కడి నుంచి వాడు ఫోన్ చేసి, అమ్మా తిన్నావా, అమ్మా పడుకున్నావా, అమ్మా నిద్రలేచావా, ఈ 3 మాటలే కదండి మాట్లాడుకుంటాం. సరే నేను వచ్చేస్తున్నానమ్మా, నీకు ఎలాంటి చీకు చింత లేకుండా చేస్తాను అని మాట ఇచ్చి ఒకరోజు తన ఇంటికి వచ్చి, అమ్మా ఈ రోజుతో నీ రుణం నేను తీర్చుకుంటాను, నీ రుణం నేను తీర్చేస్తాను అని చెప్తున్నాడండి. ఎంతమంది తల్లి రుణాన్ని తీర్చుకుంటారండి? చేతులెత్తండి. మన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే వాళ్ళు ఉన్నారా లేరండి? ఇక్కడ ఒక్కరేనా? ప్రతి ఒక్కరూ తల్లి రుణాన్ని తీర్చుకోవాలండి. అందుకోసం మనల్ని పుట్టించింది దేవుడు. ఈరోజు మనకు వారి నీడగా ఉన్నారండి. మనం పెద్ద అయిన తర్వాత వారి వృద్ధాప్యం ఉన్నప్పుడు వారికి నీడనివ్వాలండి. మనం ఆ నీడనిచ్చేదానికే మనల్ని ఇంత వాడు చేస్తున్నాడు దేవుడు. ఆ నీడని ఇవ్వకపోతే మన జీవితానికి అర్థమే లేదండి. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడు ఆ తల్లితో అంటున్నాడు, ఈ రోజుతో నీకు తీరిపోయిందమ్మా అని చెప్పి ఇద్దరు కలిసి భోంచేశారు. పడుకోబోయేటప్పుడు ఆ తల్లికి బెడ్ వేసి దాని మీద పడుకోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. ఆమె తాగుతూ ఆ తాగుతున్నటువంటి గ్లాస్ కింద పడిపోయింది. ఆ నీళ్ళన్నీ పోయాయి. అమ్మను లేపి మరలా బెడ్ మార్చి మరలా నీరు తీసుకొచ్చి ఇచ్చాడు. అట్లా తాగుతూ మరలా జారిపోయింది ఆ తల్లి చేతిలోంచి ఆ గ్లాసు. ఇలా చూసి మరలా బాగు చేసి వెళ్ళాడు. మరలా అదే సంఘటన రిపీట్ అయింది. ఒక్కసారిగా నీకు బుద్ధి ఉందా? నీ కళ్ళు దొబ్బాయా? ఏమనుకుంటున్నావు? ఎన్నిసార్లు నీకు ఇలా చేస్తుంటే? నీకు కనీసం జ్ఞానమన్నా ఉండాలి కదా, ఎన్నిసార్లు నీకు చేయమంటావు అని గద్దిస్తున్నాడు. ఇందాక వాక్యం మనం ఏం చేసుకున్నానన్నా, తిట్టినవాడు అంటే దూషించినవాడు ఏమైపోతాడంటండి? దూషించినవాడు ఏమైపోతాడంటే కారు చీకట్లో ఆడిపోతాడు. దాని సందర్భంగా చెప్తున్నానండి ఒక మాట. దూషిస్తూ ఉన్నాడు. ఆ తల్లి అప్పుడు ఆ తిట్లను చూసి అలా నవ్వుకుంటూ, ఏం బాబు నువ్వు 1, 2, 3 సార్లకే నేను చెప్పి నాకు పనులు చేయలేక నన్ను దూషిస్తున్నావే? 1, 2 సార్లు 3 సార్లకే నేను నిన్ను నవమాసాలు మోసి పురుడోసుకొని పెంచి పెద్ద చేసినటువంటి నాకు నువ్వు ఎన్నిసార్లు పక్కదడుపుంటావో, నువ్వు తడిపిన ప్రతిసారి ఆ తడిచిన చెమ్మలో నేను పడుకొని
ఆ వెచ్చగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని నీకు ఇచ్చి ఎన్నిసార్లు పడుకోబెట్టుంటాను నాయన, ఇదే తల్లి రుణం తీర్చుకోవడం అంటే అని ప్రశ్నించిందంట. ఆయన చేసిన తప్పుకి తలంచుకొని కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు, ఇంకొకసారి నోరు జారను అని తన తల్లి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. కాబట్టి ఇలాంటి క్షమాపణ కోరుకుంటే ఆ బిడ్డను దీవిస్తూ ఉంది ఆ తల్లి. కాబట్టి ఏ రుణానైనా తీర్చుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేమని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. తీర్చుకునే ప్రయత్నంలోనే ఉండాలి. అక్కడ ఒక చేయతారు, ఎస్, తీర్చుకునేదానికే మనం ఉండాలి. మనం తీర్చుకునేదానికే మనం పుట్టాం, పెరిగాం. చచ్చేంత వరకు ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత మంది. చివరిగా క్రీస్తు చేసినటువంటి ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటి క్రియను, క్రీస్తు ఎలాంటి క్రియనైతే చేశాడో, ఎలాంటి పనినైతే చేశాడో, ఎవరి కోసం చేశాడు ఆ క్రియలంటే మన జీవితంలో కూడా నెరవేర్చుకుందాం. ఆ తల్లికి ఆ యొక్క యేసు కుమారుడు అంటే ఏ విధంగా అయితే సేవలు చేశాడో, అలాంటి సేవలు చేసుకునేదానికే మనం కూడా మన జీవితంలో వారి యొక్క బాధ్యత నెరవేర్చుకుందామనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లిని శిష్యునికి చూపిస్తూ, శిష్యుని తల్లికి చూపిస్తూ పలికేటువంటి ఈ యొక్క మూడవ మాటగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.